ప్రైజ్ ది లార్డ్. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, ప్రభువైన యేసుక్రీస్తు నామములో ఈ వీడియో వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి నా యొక్క హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. అయితే ప్రతి విశ్వాసి, ప్రతి క్రైస్తవుడు ఈ విషయం జ్ఞాపకం చేసుకుంటే ఖచ్చితంగా పాపం చేయాలి అంటే చాలా చాలా భయపడతారు. అది రహస్యంగానైనా బహిరంగంగానైనా పాపం చేయాలంటే ఖచ్చితంగా భయపడతారు. ఏంటి మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన ఆ విషయము అనంటే, దేవుని సింహాసనం ఎదుట నేను నిలవబడినప్పుడు నా విలువ పెరిగేదిగా ఉండాలే కానీ తగ్గేదిగా ఏమాత్రము ఉండకూడదు. నీవు కూడా నీ జీవితంలో ఓ దైవ సేవకుడా, ఓ విశ్వాసి, దేవుని సింహాసనం ఎదుట నిలబడినప్పుడు నీ విలువ పెరిగేదిగా ఉండాలే కానీ తగ్గేదిగా ఉండకూడదు. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, ఒక్కసారి ఆలోచించండి. మనము రహస్యంగా మన యొక్క జీవితంలో లోక సంబంధమైన జీవితానికి ఆశపడి భయంకరమైన పాపాన్ని చేస్తూ లోకానుసారంగా విపరీతంగా రహస్యంగా పాపం చేస్తూ కొనసాగిస్తూ ఉంటే నీ విలువ దేవుని సింహాసనం ఎదుట నిలబడినప్పుడు తగ్గేదిగా ఉంటుందా, పెరిగేదిగా ఉంటుందా? ఒక్కసారి ఆలోచించు. ఎవరు చూడట్లేదులే, రహస్యంగా నేను చేస్తున్న పాపము అని అనుకుని లోకానుసారంగా లోక సంబంధమైన జీవితాన్ని జీవిస్తూ అనేకమైన పాపాలు చేస్తూ ఉన్నప్పుడు దేవుని సింహాసనం ఎదుట నీవు నిలవబడినప్పుడు నువ్వు చేసిన రహస్య పాపాలు ఒక్కొక్కటిగా బయటికి వస్తూ ఉంటే నీ యొక్క విలువ దేవుని సింహాసనం ఎదుట నువ్వు నిలబడినప్పుడు అనేక మంది పరిశుద్ధులందరి ఎదుట నువ్వు నిలబడినప్పుడు నీ విలువ తగ్గేదిగా ఉంటుందా, పెరిగేదిగా ఉంటుందా? ఒక్కసారి ఆలోచించు. అనేక మంది విశ్వాసులు ఈ దినాన ఎలా ఉన్నారు అనంటే, దేవుడు చూస్తున్నాడన్న విషయాన్ని మరిచిపోయి లోక సంబంధమైన జీవితాన్ని జీవించడానికి, పాపం చేయడానికి ఎక్కువగా ఇష్టపడుతూ ఉన్నావా ఓ విశ్వాసి, ఓ దైవ సేవకుడా? అలాంటప్పుడు దేవుని యొక్క సింహాసనం ఎదుట మన విలువ తగ్గేదిగా ఉంటూ ఉందా, పెరిగేదిగా ఉంటూ ఉందా? ఒక్కసారి ఆలోచించండి. మిమ్మల్ని మీరే పరీక్షించుకోండి. ఈ క్షణం, ఈ సమయం మిమ్మల్ని మీరే పరీక్షించుకొని సరి చేసుకుంటే దేవుని యొక్క సన్నిధిలో ఒక మంచి బహుమానాన్ని పొందుకునే వారుగా ఉంటూ ఉన్నారు. అలాగే దైవ సేవకుడిగా నేను నా యొక్క జీవితంలో దైవ సేవకునిగా ఉండి మరి అనేక మంది విశ్వాసులు నా దగ్గరకు వస్తూ ఉంటే ఆ విశ్వాసులు కేవలం నా మాటలు మాత్రమే వినాలి, నన్ను మాత్రమే గౌరవించాలి, నాకు మాత్రమే భయపడాలి, వారు ఏదైనా ఉంటే నాకు మాత్రమే చెప్పుకోవాలి అని చెప్పి వారి యొక్క కుటుంబాల్లో వారికి విలువ లేకోకుండా లేనిపోని మాటలను వారి యొక్క కుటుంబాల్లో చాటి చెప్తూ సంఘంలో ఉన్న ప్రతి ఒక్క విశ్వాసిని కూడా వారికి దూరం చేస్తూ సంఘంలో ఉన్న విశ్వాసులందరికీ ఒకరంటే ఒకరికి పడని విధంగా చేస్తూ అందరూ కూడా నా దగ్గరికే రావాలి, నేను చెప్పిన మాటలే వినాలి అని చెప్పి నువ్వు ప్రవర్తిస్తూ ఉంటే విశ్వాసులందరికీ ఎవరికి తెలియకపోవచ్చు నీ యొక్క ప్రవర్తన, కానీ దేవుని యొక్క గ్రంథంలో ప్రతిదీ రాయబడుతుంది. నా ప్రియమైన సహోదరి సహోదరుడా, దైవ సేవకుడిగా ఉండి నీ యొక్క జీవితంలో రహస్యంగా అనేకులపైన చాడీలు చెబుతూ ఉన్నావా? అనేకులను మోసం చేస్తూ ఉన్నావా? అనేకమైన లోక సంబంధమైన పాపానికి అలవాటు పడిపోయి జీవిస్తూ ఉన్నావా? ఒక్కసారి ఆలోచించు. దేవుని సింహాసనం ఎదుట నువ్వు నిలవబడినప్పుడు దేవుని సింహాసనం ఎదుట మరి అనేక మంది పరిశుద్ధులందరి ఎదుట నీ యొక్క విలువ తగ్గేదిగా ఉందా, పెరిగేదిగా ఉందా? ఒక్కసారి ఆలోచించు. అనేకులకు మేలు చేస్తూ ఉంటే, ఎంతోమంది బీద దైవ సేవకులకు మేలు చేస్తూ ఉంటే, ఎంతోమంది అనాథలకు సహాయం చేస్తూ ఉంటే, ఎంతోమంది లేని వారికి సహాయం చేస్తూ ఉంటే ఆ దినాన ఒక్కొక్కటిగా నీవు చేసిన మేలు, ఒక్కొక్కటిగా నువ్వు చేసిన నీతి క్రియలు దేవుని యొక్క సింహాసనం ఎదుట అనేక మంది పరిశుద్ధులందరి ఎదుట బయటికి తెస్తూ ఉంటే దేవుడు నీ విలువ పెరిగేదిగా ఉంటుందా, తగ్గేదిగా ఉంటుందా? ఒక్కసారి ఆలోచించు నా ప్రియమైన సహోదరి సహోదరుడా. మత్తయి సువార్త 6వ అధ్యాయము 3వ వచనంలో, నీవైతే ధర్మం చేయునప్పుడు నీ ధర్మము రహస్యంగా ఉండు నిమిత్తము నీ కుడి చేయి చేయనది ఎడమ చేతికి తెలియక ఉండవలెను. అట్లయితే రహస్యమందు చూచు నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చును అని రాయబడుతూ వచ్చింది కదా.
రహస్యమందు చూచుచున్న నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇవ్వాలి అని అంటే నువ్వు చేస్తున్న నీతి క్రియలే కానీ మరి అనేకుల ఎదుట కనపడకోకుండా ఒక్కొక్కటిగా నువ్వు చేస్తూ ఉంటే నీ జీవితంలో అనేక నీతి క్రియలు జరిగిస్తూ ఉంటే అనేక మందిని, పేదవారిని, పేద దైవ సేవకులను, పేద విశ్వాసులను ఆపదలో ఉన్నప్పుడు, అనారోగ్యంలో ఉన్నప్పుడు, ఆర్థిక సమస్యలతో బాధపడుతూ ఉన్నప్పుడు, ఇబ్బందుల్లో ఉన్నప్పుడు, సమస్యల్లో ఉన్నప్పుడు వారికి నీ యొక్క సహాయాన్ని నువ్వు అందించినటువంటి వాడవైతే అది నా దేవుని యొక్క సింహాసనం ఎదుట నువ్వు నిలబడినప్పుడు నీ యొక్క విలువ అనేక మంది పరిశుద్ధులందరి ఎదుట దేవుడు నీకు ఇచ్చే గొప్ప బహుమానం పొందుకున్నప్పుడు నా ప్రియమైన సహోదరి సహోదరుడా, నువ్వు చేసిన నీతి క్రియలు ఒక్కొక్కటిగా దేవుడు బయటికి తీసుకొని వస్తూ ఉంటే నీ విలువ ఎంత పెరిగేదిగా ఉంటుంది. అదే కాకోకుండా నా ప్రియమైన సహోదరి సహోదరులారా, అది అనేక మంది పరిశుద్ధుల ఎదుట నువ్వు రహస్యంగా చేసిన పాపాలు ఒక్కొక్కటిగా బయటికి తీసుకొని వస్తూ ఉంటే నీ విలువ ఏ విధంగా ఉంటుంది ఒక్కసారి ఆలోచించు. నిన్ను నీవే పరీక్షించుకో. నీ జీవితం నీకు మాత్రమే తెలుసు, ఎవ్వరికీ తెలియదు. నీ హృదయం నీకు మాత్రమే తెలుసు. నీ హృదయంలో ఉన్నది నువ్వు మాత్రమే తెలుసుకోగలవు. ఇంకెవరూ నీ హృదయాన్ని పరిశీలించలేడు. కానీ నీ హృదయాంతరంత్రియంలో పరిశీలించే దేవుడు నువ్వు హృదయంలో ఆలోచిస్తున్నది, నీ జీవితంలో రహస్యంగా చేస్తున్నది ప్రతి ఒక్కటి తన గ్రంథంలో రాసి ఉంచుతూ ఉన్నాడు. కానీ ఈ దినాన ఎవరికీ తెలియకపోవచ్చు. ఈ దినాన ఏ విశ్వాసి నీ జీవితాన్ని దైవ సేవకుడుగా ఉండి నువ్వు చేస్తున్న ప్రతి పని ఏ విశ్వాసి గమనించలేకపోవచ్చు. విశ్వాసిగా ఉన్న నీవు చేస్తున్న ప్రతి పని, రహస్యంగా చేస్తున్న ప్రతి పని ఏ దైవ సేవకుడు గమనించలేకపోవచ్చు. కానీ దేవాది దేవుడు హృదయాంతరంత్రియంలో పరిశీలించే దేవుడు, ఆకాశం నుండి ఆయన కనుదృష్టి లోకమందంతటా సంచారం చేస్తుంది. అటువంటి గొప్ప దేవుడు కునుకక ఇజ్రాయెల్ను కాపాడువాడు, కునుకడు నిద్రపోడు అని చెప్పి దేవాది దేవుని గురించి వ్రాయబడుతూ వచ్చింది కదా. అలాంటి దేవుడు నీ జీవితాన్ని నువ్వు రహస్యంలో చేస్తున్న ప్రతి విషయాన్ని పరిశీలిస్తూ వ్రాసి పెడుతూ ఉన్నాడు. అది నా దేవుని సింహాసనం ఎదుట నువ్వు నిలబడినప్పుడు నీ యొక్క విలువ పెరిగేదిగా ఉంటూ ఉందా? నీ విలువ అనేక మంది పరిశుద్ధులందరి ఎదుట నీ విలువ తగ్గేదిగా ఉంటూ ఉందా? బహుమానం పొందుకునే విధంగా ఉందా నీ జీవితం? నీ యొక్క హృదయం, నీ రహస్య జీవితం, నీ అంతరంగిక జీవితం బహుమానం పొందుకునే విధంగా ఉందా? లేదు అనంటే బహుమానాన్ని పొందుకోకుండా నిత్య నరకాగ్నికి వెళ్ళే విధంగా ఉందా? నిత్య నరకాగ్నికి వెళ్ళిన తర్వాత ఎంత మొర్ర పెట్టినప్పటికీ, ఎంత గోజాడినప్పటికీ నా ప్రియమైన సహోదరి సహోదరులారా, ఒక్కసారి నిత్య నరకాగ్నికి వెళ్ళావనంటే అక్కడి నుండి ఇక్కడికి రావడానికి నువ్వు ఎంత మొరపెట్టినప్పటికీ అక్కడి నుండి తిరిగి దేవుని యొక్క సన్నిధికి చేరాలనే ఆ యొక్క అవకాశమే లేదు నా ప్రియమైన సహోదరి సహోదరుడా. ఒక్కసారి ఆలోచించండి. ఇప్పుడే ఈ క్షణమే నీ యొక్క జీవితాన్ని పరీక్షించుకో, నీ హృదయాన్ని పరీక్షించుకో. నీ హృదయం నీకు మాత్రమే తెలుసు, కానీ ఈ లోకంలో ఎవరు చూడట్లేదులే అని చెప్పి రహస్యంగా లోపల అంతరంగికంగా నీ యొక్క జీవితంలో రహస్యమైన పాపాన్ని కలిగి ఉన్నావేమో. ఒక్కసారి ఆలోచించు. మిమ్మల్ని మీరే పరీక్షించుకొని సరి చేసుకుంటే దేవుని యొక్క సింహాసనం ఎదుట నిలబడినప్పుడు ఉన్నతమైన బహుమానం పొందుకునేవాడిగా ఉంటూ ఉన్నావు. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, ఒక్కసారి ఆలోచించండి. దేవుని సింహాసనం ఎదుట నిలబడినప్పుడు నీ విలువ పెరిగేదిగా ఉంటూ ఉందా, తగ్గేదిగా ఉంటూ ఉందా? నీ విలువ పెరగాలి అనంటే ఈ యొక్క జీవితంలో రహస్యంగా ఎవరు చూడకపోయినా అంతరంగికంగా ఆనాడు యోసేపు ఏ విధంగా దేవుడు నన్ను చూస్తూ ఉన్నాడన్న భయాన్ని కలిగి జీవిస్తూ వచ్చాడో, అలాంటి జీవితాన్ని జీవించిన యోసేపు ఎలాంటి ఉన్నతమైన స్థానాన్ని పొందుకుంటూ వచ్చాడో, ఈ దినాన నీవు నేను కూడా దేవుడు చూస్తున్నాడన్న భయాన్ని కలిగి మన యొక్క జీవితంలో అంతరంగికంగా రహస్యంగా మన యొక్క జీవితంలో దేవునికి లోబడి భయపడి దేవునికి ఏది ఇష్టమో ఆ జీవితాన్ని నీవు నేను జీవించగలిగితే
యోసేపు ఏ విధంగా ఉన్నతమైన బహుమానాన్ని పొందుకున్నాడో, యోసేపు ఎలాంటి ఉన్నతమైన సింహాసనాన్ని పొందుకున్నాడో, నేను కూడా నిత్య రాజ్యంలో దేవుని యొక్క సింహాసనం ఎదుట నిలబడినప్పుడు అనేక మంది పరిశుద్ధులందరి ఎదుట ఉన్నతమైన బహుమానం పొందుకునేవారుగా మన విలువ అనేకుల ఎదుట ఎంతో ఉన్నతంగా కనిపించేదిగా ఉంటూ ఉంది. అంతేకాని రహస్యంగా లోపల అంతరంగికంగా నీ యొక్క జీవితంలో భయంకరమైన లోక సంబంధమైన పాప జీవితాన్ని కలిగి ఉండి ఎన్నో భయంకరమైన పాపాలు చేస్తే ఆ రోజు నువ్వు చేసిన పాపము ఒక్కొక్కటిగా బయటికి తీసుకొని వస్తూ ఉంటే దేవుడు అనేక మంది పరిశుద్ధులందరి ఎదుట నువ్వు నిలబడినప్పుడు అనేక మంది పరిశుద్ధులందరి ఎదుట నీ యొక్క జీవితము మరి దేవుని యొక్క సన్నిధిలో ఎంతో భయంకరంగా విమర్శకు గురయ్యే విధంగా ఉంటుంది. కాబట్టి దయచేసి నీ యొక్క హృదయాన్ని సరిచేసుకొని ఇప్పుడే ఈ క్షణమే నీ యొక్క హృదయం నీకు మాత్రమే తెలుసు, ఎవ్వరికీ తెలియదు. అనేకులందరి ఎదుట నిలబడినప్పుడు నీ యొక్క జీవితంలో ఉన్నతమైన బహుమానం పొందుకోవాలి అని అంటే నీ యొక్క జీవితంలో ఇప్పుడే ఈ క్షణమే నీ యొక్క హృదయాన్ని పరీక్షించుకొని సరిచేసుకోవాల్సిందిగా ప్రభు పేరిట ప్రేమపూర్వకంగా నేను మీకు తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను. ప్రైజ్ ది లార్డ్.